అందరికీ హాయ్ అండి. 17కి అయితే ఆద్యాయన్ బర్త్డే అని చెప్పాను కదా! సో, ఈవినింగ్ టైంలో కేక్ కటింగ్ కోసమని ఆద్యనైతే రెడీ చేస్తున్నాను. వీళ్ళనైతే రెడీ చేయడానికైతే చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళొచ్చాక హోంవర్క్ ఉండే, ఇంకా ఓటీ, రీడింగ్స్ అలా అని చెప్పి చాలా హోంవర్క్ అయితే ఇచ్చారు. సో, అవన్నీ అయితే ప్రిపేర్ చేపిచ్చాను. కేక్ కటింగ్ అంటే ఎలాగో నైట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ హోంవర్క్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉంటారు కాబట్టి ఇంకా చేయరని చెప్పి ముందైతే హోంవర్క్ అయితే చేపిచ్చాను. వర్క్ అయిపోయేసరికి నేను ఈవినింగ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను. వాళ్ళైతే చపాతీలు కూడా తినేసారు. వాళ్ళ డిన్నర్ కూడా అయిపోయింది ఆ టైంకే. ఇక్కడైతే వాళ్ళు తిన్న తర్వాతనే వాళ్ళని రెడీ చేశాను. ఇంకా తినేసాక వాళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము కేక్ కటింగ్ కోసం. ఇక్కడ రెడీ అయిపోయాక కొన్ని ఫోటోస్ అయితే తీసుకుందామని చెప్పి నేనైతే వీడియోని రికార్డ్ చేశాను. ఎందుకంటే వీడియోలో మనం ఫోటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు కదా! ఇంకా అయానే డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా బర్త్‌డే కోసమైతే ఎవరిని పిలవడం అయితే ఏం లేదు. ఇంట్లో వాళ్ళే ఇంకా మా అత్తమ్మ, మా బావగారు వాళ్ళు, మా తోటికోడలు, వాళ్ళ పిల్లలు వాళ్ళైతే వస్తారంతే. ఎప్పుడైనా ఇంకా వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళనైతే రమ్మని చెప్పాము. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వాళ్ళొచ్చే టైంకి టేబుల్ అయితే డెకరేట్ చేసి పెట్టాము. ఇంకా ఆద్య అయితే వాళ్ళ సెలబ్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు డ్యాన్స్ ఇక విపరీతంగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఎంజాయ్‌మెంట్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈసారి. ఎందుకంటే స్కూల్‌కెళ్ళి చాక్లెట్స్ పంచిపెట్టడం, వాళ్ళ బర్త్‌డే రోజు ఫస్ట్ టైం స్కూల్ ఉండడం. బర్త్‌డే రోజు స్కూల్ ఉండేసరికి వాళ్ళకైతే విపరీతమైన హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా ఒక కాడ నిల్చోండి సైలెంట్‌గా అని చెప్తే ఇంకా అలా నిల్చొని చూస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మ గిట్లనైతే వచ్చారు. కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కేక్ బయట పెడితే ఇంకా కరిగిపోతుంది త్వరగా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్‌లోకెళ్ళి అయితే తీయలేదు. తీసుకొచ్చి అయితే ఎప్పుడో ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము. ఇంకా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడండి నవ్వుతున్నారు నేను వీడియో తీస్తుంటే. ఇక్కడైతే అయాన్ అయితే చాలా క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. ఫోటో తీస్తున్నావా? వీడియో తీస్తున్నావా? ఎక్స్‌ప్రెషన్ ఎలా పెట్టాలి? ఏంటి? అని చెప్పి ఇంకా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అంతలో అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, ఇంకా నానమ్మ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళని చూడగానే వాళ్ళు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు. కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడైతే మా బావనైతే ఇంకా కేక్ తీసుకొచ్చి ఇంకా అక్కడ పెట్టేశాడు. వాళ్ళైతే వచ్చేసారు కాబట్టి ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఆడ పెట్టేశాడు. ఫస్ట్ టైము నట్స్ ఉన్న కేక్ అయితే తీసుకోవడం. ఎందుకంటే ఆద్య నట్స్ ఉన్నవి ఏమీ తినదు. ప్లెయిన్ అయితేనే తినేసింది. కాకపోతే ఫస్ట్ టైం తీసుకున్నారు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్నయ్యలైతే 5 స్టార్ చాక్లెట్స్ ఇచ్చి విష్ చేశారు. ఇంకొక అన్నయ్య అయితే మిస్ అయ్యాడు. ఆయన హాస్టల్‌లో ఉంటున్నాడు కాబట్టి ఒక ఆయనే వచ్చాడు. సో, ఇక్కడైతే ఇంకా సెలబ్రేషన్ కోసం అయితే అంతా రెడీ చేశాము. కేక్ అయితే చాలా బాగుంది. లుకింగ్ వైస్‌గానైతే చూడడానికైతే నట్స్ అవన్నీ చూడడానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదైతే ఆద్య అయాన్ 8థ్ బర్త్‌డే అన్నమాట. సో, 8థ్ క్యాండిల్ అయితే పెట్టేసాము. నెక్స్ట్ అయితే ఫైర్ స్టిక్ పెడదామా వద్దా అని ఆలోచించాము. ఎందుకంటే ఆద్య అస్సలు పెట్టనివ్వదు. అది కెమికల్ అని ఎక్కడో వీడియో చూసిందంట. సో, అందుకని వద్దని చెప్పింది. కాకపోతే ఎలాగో తీసుకొచ్చాం కదా అని చెప్పి పెట్టాము. సో, ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఫైర్ స్టిక్‌ని వెలిగిస్తున్నాడు. ఇంకా ఆద్య ఆయనైతే ఆ చాక్లెట్స్ ఎప్పుడు తినాలనే మూడ్‌లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ. సో, అదే చూస్తున్నారు ఇద్దరు. ఇంకా దగ్గర నిల్చోండి అని చెప్తే ఆ ఫైర్ వెలిగించగానే ఆద్య అయితే కొంచెం దూరంగా వెళ్తారు ఎప్పుడైనా చిన్నప్పటి నుండి. ఇంకా మనమే వాళ్ళని దగ్గరికి తీసుకురావాలి. ఆ వాటిని వెలిగించగానే దూరంగా వెళ్తే వాళ్ళని దగ్గరికి రమ్మంటే ఇంకా వచ్చారు. సో, ఇంకా క్యాండిల్‌ని అయితే ఊదమని చెప్తే వాళ్ళకి అది గుర్తు కూడా లేదన్నమాట. ఇంకా ఊదాలని చెప్పి ఇంకా చెప్పగానేనైతే ఆయనైతే ఇంకా అయాన్ అయితే ఊదేశాడు. ఆద్య కూడా తర్వాత ఊదింది. ఇంకా ఇద్దరికైతే విష్ చేసాము. హ్యాపీ బర్త్డే చెప్పాము అందరం కలిసి. సో, ఇంకా నెక్స్ట్ అయితే ఇద్దరం కలిసి వాళ్ళ చేతులు పట్టుకొని అయితే కేక్ కట్ చేపిచ్చాము. సో, వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజైతే. ఒక్కొక్కరిగా వాళ్ళకైతే కేక్ అయితే తినిపించేసాము అందరం కలిసి. వాళ్ళ నానమ్మ, వాళ్ళ పెద్దమ్మ, ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి తినిపించాడు. వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు ఇంకా ఇద్దరు కొంచెం జోక్స్ చేసుకుంటూ తినేసారు ఇద్దరు. ఇంకా వాళ్ళకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఆద్య అయితే నట్స్ తినడం. తనైతే అసలు తినదు. ప్లెయినే తినిద్ది. ఎలా ఉంటుందో తింటదో తినదో అనుకున్నాను. కానీ తనకైతే చాలా అంటే ఎంత బాగా నచ్చిందో. ఇంకా అందరికి ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఉందా లేదా అని ఎప్పటికీ కేక్ వైపే చూసుకుంటా ఉంది. చెక్ చేసుకుంటా ఉంది. మొత్తం అయిపోతుందా ఏంటి అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్యనైతే తినిపించేశాడు. ఇక్కడైతే అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే అందరం ఇంకా కారాన్ని కేక్ అయితే అందరికీ పెట్టేసాము. అందరం కూర్చొని అయితే కేక్ ఉన్న కార తింటున్నాము.
ఇంకా ఇదైతే మిగిలిపోయింది. ఇంకా ఇవి అది ఆద్యాయన కోసం అయితే ఉంచాము. వాళ్ళైతే తినేస్తున్నారు కూడా. వాళ్ళ ఆశ కేక్ ఎప్పుడు తిందామని చెప్పి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఎక్కడోళ్ళం అక్కడ కూర్చొని ప్రశాంతంగానైతే అలా తినేసాము. అయాన్ బర్త్డే శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి వెజ్తోనే ఎప్పుడైనా సెలబ్రేషన్, ఇంకా నాన్ వెజ్ అనేది ఎప్పుడు ఉండదు వాళ్ళ లైఫ్లో కూడా. సో వీటితోనే సెలబ్రేట్ చేసుకో